మరి దేవుని వాక్య సందేశాన్ని విన్నాం. మరి మనందరం కూడా ప్రేమ కలిగి, దేవుని యొక్క సహవాసము కలిగి, ఏక మనసు కలిగి, దేవుని యందు ప్రతి కుటుంబం కూడా ఎలా ఉండాలి? సంతోషంగా జీవించాలి. చప్పట్లు కూడా దేవుని మాయ కోరుతాం. ఈరోజు మీకు ఏ సమస్య ఉన్నా, ఎవరు మనకు సహాయం చేసేవాళ్ళు ఈరోజు ఎవరు ముందుకు రాకపోవచ్చు. ఎందుకంటే మీకు మేలు చేయడానికి మేమున్నామని చెప్పేవాళ్ళు ఒకవేళ రావచ్చు. బాధల్లో సమస్యల్లో వారు దూరంగా వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభువు వారు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఎప్పుడు ఆయన కీడు తలపెట్టే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు, బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. నీకు కష్టాల్లో తోడుగా ఉంటాడు, కష్టాల సంతోషంలో తోడుగా ఉంటాడు. ప్రతి సమయంలో నీ వెంటే ఆయన నడిచి వస్తాడు. సార్ అందరూ చెప్పినప్పుడు